ఐలాండ్స్ చూసి నా గుండె అయితే జల్లుమన్నది. ఐలాండ్స్ బానే ఉన్నాయి, కానీ ఒక ఐలాండ్ నుంచి ఇంకో ఐలాండ్ కి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా బోట్ లోనే వెళ్ళాలి. డే 3 కూడా మేము హ్యావ్లాక్ లోనే ఉన్నాం. సన్ రైజ్ చూద్దాం అని చెప్పి మా రిసార్ట్ పక్కనున్న బీచ్ కి అయితే బయలుదేరాం. చూసి భయపడకుండా మైన ప్లేస్ లో పక్షులు అలలు పలకరిస్తుంటే ఎంత బాగుంది. ఉదయాన్నే లేచి ప్రకృతి సన్ రైజ్ అయితే బాగా ఆస్వాదించారు. ఫోటోలు వీడియోలతో కూడా ముంచెత్తాను. డే 3 ఎలిఫెంట్ బీచ్ కి అయితే తీసుకెళ్తానన్నారు. రూమ్ కి వచ్చి రెడీ అయిపోయి తిరిగి ఎలిఫెంట్ బీచ్ కి అయితే స్టార్ట్ అయ్యాం. ఎదురుగా గ్రీన్ ది కనిపించేదే ఎలిఫెంట్ బీచ్. ఇక్కడ నుంచి అయితే బోట్ లో స్టార్ట్ అయ్యాం. ట్రిప్ కన్నా కూడా బోట్ లో వెళ్ళడం అయితే నాకు బాగా నచ్చింది. నుంచి ఎలిఫెంట్ బీచ్ కి అయితే ఓన్లీ హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇక్కడ కనిపించేదే ఎలిఫెంట్ బీచ్. బీచ్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఎక్కువగా వాటర్ రైడ్ స్పోర్ట్స్ అయితే జరుగుతాయి. క్లీన్ సబ్మెరైన్, పారాగ్లైడ్ రైడింగ్, బోట్ రైడింగ్, స్పిన్, బోల్డ్ అన్ని ఉన్నాయి. పిల్లలు గానీ పెద్దవాళ్ళు గానీ ఎక్కువ చిల్ అయ్యేదంటే ఇక్కడే. ఆడడానికి బానే ఉంటాయి, కానీ రేట్లు కూడా అలాగే ఉంటాయి. మొత్తానికి రైడ్స్ అన్ని అయిపోయాక ఐస్ క్రీమ్ తింటూ రూమ్ కి అయితే వచ్చేసాం. నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత అందరం కలిసి డమ్ షరాట్స్ అయితే ఆడాం. మస్తీ కూడా చేసేసాం. వాటర్ స్పోర్ట్స్ అండ్ దీని గురించి డీటెయిల్ గా కావాలంటే రేపు వీడియోలో పోస్ట్ చేస్తాను, చూడండి.